హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనిషా ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. నేను మీ కురాయన సాయి కుమార్. ఈరోజు వచ్చేసి స్లాబ్ చెకింగ్. ఒక ఇంజనీర్ మీ సైట్కి వచ్చి స్లాబ్ చెకింగ్ ఎలా చేస్తాడు, స్లాబ్ చెకింగ్లో ఏమేమి ఉంటాయని ఈ వీడియో తెలుసుకుందామండి. మీకు కూడా ఇంటి ఓనర్ వాళ్ళకి కూడా క్లియర్గా అసలు స్లాబ్ చెకింగ్ ఎలా చేస్తారో ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలిసిపోతుంది. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు ఇది మెయిన్గా స్లాబ్ హైట్ అండి. ఫస్ట్ మనం డిసైడ్ ఏంటంటే స్లాబ్ హైట్, దాన్ని బట్టి మనం కాలమ్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి స్లాబ్ హైట్ అనేది ముందే డిసైడ్ కావాలి. 11 ఫీటా లేకపోతే 10.5 ఫీటా అని డిసైడ్ అవ్వాలి. ఈ స్లాబ్ హైట్ వచ్చేసి 11 ఫీట్ అండి. తర్వాత బీమ్స్, స్లాబ్ బీమ్స్ బాటమ్స్ కొడుతుంటారు. స్లాబ్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత అని చెక్ చేసుకోవాలి. అంటే బాల్కనీ 3 ఫీట్ ఉందా, 4 ఫీటా, 6 ఫీటా అని డిసైడ్ అయ్యి వాళ్ళు సెట్టింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి స్లాబ్ లెవెలింగ్. స్లాబ్ లెవెలింగ్ అనేది చెక్ చేసుకోవాలనండి. ఈశాన్యం వైపు వాస్తు ప్రకారం అయితే ఈశాన్యం స్లోప్ ఉండాలి అని అంటూ ఉంటారు. అలా ఏం లేకుండా స్లాబ్ లెవెల్లో ఉన్నా కూడా మనం కాంక్రీట్ లో స్లోప్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లోరింగ్ వేసేపు కూడా స్లోప్ చేసుకోవచ్చు అండి, దాంతో ప్రాబ్లం ఏం లేదు. మెయిన్ గా ఏంది అని అంటే కాలమ్స్ కి అండి. కాలమ్ నెక్స్ట్ మనం ఫర్దర్ గా ఇంకో స్లాబ్ వేసుకునేట్టు కూడా కాలమ్స్ ఓవర్లాప్ ఉండాలండి. ఈ స్లాబ్ తోనే స్టాప్ కాకుండా ఇంకో స్లాబ్ కి కూడా మనకు ఆ రెయిన్ఫోర్స్మెంట్ అనేది అటాచ్ అయి ఉండాలి. సో మనం ఇంకో స్లాబ్ వేసుకుంటాం కాబట్టి 15 to D మీరు 12 mm వేస్తే 12 mm, 16 mm వేస్తే 16 mm బార్స్ కి 15 to D అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే స్లాబ్ హైట్ అనేది ఇంకో స్లాబ్ కి హైట్ అనేది అటాచ్ అయ్యేటట్టు ఉంటుందండి. మెయిన్ గా చెక్ చేసుకునేది ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బీమ్స్ లో ఎన్ని బార్స్ వేస్తున్నాము, బాటమ్ బార్స్ ఎన్ని, టాప్ బార్స్ ఎన్ని, ఎక్స్ట్రా బార్స్ ఎన్ని వస్తున్నాయి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఎన్ని, మెయిన్ బార్స్ ఏంది అని మీకు ఇంజనీర్ ఉంటే ఆ ఇంజనీర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు మీకు ముందుగానే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మేము మా మౌనిషా ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్లో అయితే మేమే మీకు ఆ బాటమ్స్ ఏంది, బీమ్ బాటమ్స్ ఏంది, బీమ్ సైజెస్ ఏంటి, స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది మేమే చెప్తూ ఉంటాము. చెకింగ్ లో కూడా మేము కవర్ బ్లాక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కిందికి మనకు రెయిన్ఫోర్స్మెంట్ కనకుండా కవర్ బ్లాక్స్ అనేది కాంక్రీట్ కూడా ఫిల్ చేస్తూ ఉంటుంది. సో కవర్ బ్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 to 3 ఫీట్ మధ్యలో పెట్టుకోండి. స్లాబ్ కి అయితే 20 mm థిక్నెస్ కవర్ బ్లాక్స్ యూజ్ చేయండి. బీమ్స్ లోకి అయితే 20 to 45 mm థిక్నెస్ కవర్ బ్లాక్స్ యూజ్ చేయండి. ఇందులో మేము వేసే అయితే మెయిన్ బార్స్ అయితే 10 mm అండి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ అయితే 8 mm అలా వేసాము. క్రాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 2-way స్లాబ్ అండి. 2-way స్లాబ్ కాబట్టి క్రాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. 45 degrees క్రాంక్ అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి. మెయిన్ గా చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఈ ల్యాపింగ్ జోన్ అనేది, బీమ్ లో ల్యాపింగ్ అనేది బాటమ్ బార్స్ ఎప్పుడు సెంటర్ లో ల్యాపింగ్ అవ్వద్దండి. ఎక్కడైతే కాలమ్స్ సపోర్ట్స్ ఉంటాయో ఆ జోన్ లో ల్యాపింగ్ అవ్వాలి. టాప్ బార్స్ వచ్చేసి సెంటర్ లో ల్యాపింగ్ అవ్వాలండి. ఇది మెయిన్ గా చూసుకోండి. ఎలక్ట్రికల్ పైప్స్ కూడా చెక్ చేసుకోవాలండి. సెంటరింగ్ కి ఎక్కువ ఎక్స్ట్రా సపోర్ట్ జాక్స్ కానీ ఎక్స్ట్రా ప్రాప్స్ కానీ ఉండేట్టు చూసుకోండి. మెయిన్ గా కాంక్రీట్ కూడా M25 గైడెన్స్ ఇచ్చేసామండి. కాంక్రీట్ ప్రాపర్ గా సెగ్రిగేషన్ కావడానికి వైబ్రేటర్ కూడా తప్పనిసరిగా యూజ్ చేయండి. మీరు మరిన్ని వీడియోల కోసం, మరింత ఫుల్ డీటెయిల్స్ కోసం మౌనిషా ప్లానర్స్ కన్స్ట్రక్షన్స్ కాంటాక్ట్ అవ్వండి. ఫర్దర్ గా మీకు ఏ విషయాలు కావాలన్నా కూడా మేము చెప్పేస్తూ ఉంటాము, గైడెన్స్ ఇస్తూ ఉంటామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వరకు అయితే విజిట్ వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.